అంటే కోర్టులో 1000 రూపాయలు కట్టాను తెలుసా మీకు ఫైన్. అల్లు అర్జున్ ఇంట్లో పూలకుండలు బద్దలు కొట్టిన దాడి చేసిన కేసులోని. దాంట్లో నువ్వే ఉన్నావా? సినిమా ఇండస్ట్రీ బాగానే ఉంది, మా పరిస్థితి బాగోలేదు. ఏ ఊరు అసలు మీది? మా ఎక్కడికి వచ్చావు? సొంతూరు ఎందుకు వచ్చావు? కట్టుబోలు అనియా. ఆ, కట్టుబోలు జల్లవాళ్ళు మంచి ఫేమస్. ఒకప్పుడు జనసేన యూత్ ప్రెసిడెంట్ నేను. అప్పుడులోని అప్పటికి ఇప్పుడు 2020లోని నేను ఇప్పుడు మరి కరోనా జనసేన టైం. ఫామ్ లో ఉంది కదా, మరి ఎందుకు ఇట్ట ఇప్పుడు తయారయ్యావు? ఫామ్లో ఉందంటే తొక్కేశారు. ఎవరు? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందో అలా జనసేన వాళ్ళు ఏం తొక్కేలేదులే కానీ, అంటే మా ఫ్యాన్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, నేను కాదు నేను వెళ్తాను, నువ్వు కాదు నువ్వు వెళ్తావు అన్నట్టుగా ఉందన్నమాట వ్యాపారం అక్కడ. సరే, మరి సంవత్సరం నుంచి ఏం చేసావు ఇక్కడ? సంవత్సరం నుంచి రాజాసాబ్ చేశాను, మిస్టర్ బచ్చన్ చేశాను, సినిమా ఇండస్ట్రీలో అనమాట. అదే. రాజాసాబ్, మిస్టర్ బచ్చన్, సర్లేర్ని, ఇది ఏమంటారు ఇది, ఓకే. ఏ డిపార్ట్మెంట్ లో చేసావు? సెట్ వర్క్ చేశాను, ఆర్ట్ డిపార్ట్మెంట్ చేశాను, ఆర్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కింద చేశాను. ఎవరైనా డబ్బులు ఎగ్గొట్టారా నీకేమన్నా? డబ్బులే ఎవరు ఎగ్గొట్టలేదు, ఆ, కానీ ఆ డబ్బులు సరిపోవలేదు మాకు. ఓకే. అంటే నీకు సరిపోయినంత అంటే ఎట్లాగా దాన్ని నువ్వు ఎట్లా కవర్ చేస్తావు? ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? నీ చేసిన పనికి డబ్బులు నేను ఇస్తారు చేసి- కానీ నేను నీకు చేసి- సరిపోయినంత డబ్బులు ఇవ్వరు కదా. పోయి తెల్లారంటే మింగదు ఇక్కడ. తెల్లారు 4 గంటలు తీసిపోతారు మమ్మల్ని. మానేసే ఎవరు అమ్మన్నారు నిన్ను? ఒక పట్టుదల, ఒక కృషి. ఉమ్. మనం కూడా ఇప్పుడు చిరంజీవిలో ఒక స్వయం కృషి లాగా. మారొచ్చు కదా, సెట్ వర్క్ అంటే అంతే ఉంటది. సెట్ వర్క్ ఒకటే కాదు కదా, సెట్ వర్క్ ఆర్ట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఏ టు జెడ్ ప్రతి వర్క్ వెళ్ళాను. వెళ్ళని వర్క్ అంటే కూడా శుభ్రంగా. ఆర్టిస్ట్ నాని కూడా దగ్గరికి వెళ్ళాను మొన్న. మీకు కూడా తెలుసా ఇంకోటి ఉంది, అల్లు అర్జున్ కూడా ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. దాని మీద నా మీద అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. అంటే కోర్టులో 1000 రూపాయలు కట్టాను తెలుసా మీకు ఫైన్. అల్లు అర్జున్ ఇంట్లో పూలకుండలు బద్దలు కొట్టిన దాడి చేసిన కేసులోని. దాంట్లో నువ్వే ఉన్నావా? దాడి చేసిన దాంట్లో నేను లేను. అల్లు అర్జున్కి సపోర్ట్ ఇచ్చానని చెప్పి పోలీసులు పట్టుకున్నారు నన్ను. అంటే ఏం సపోర్ట్ చేసాం అల్లు అర్జున్? అల్లు అర్జున్కి సపోర్ట్ ఏంటంటే, ఒక అమ్మాయి చనిపోయిందండి. ఇప్పుడు తన వల్ల చనిపోయిందని చెప్పి ఇది ఏ కరెక్ట్. అమ్మాయి చనిపోయింది? రేవతి గారు చనిపోయారు. ఓకే, ఓకే. రేవతి గారు చనిపోయినప్పుడు తన కావాలని అనుకుంటారా? ఇప్పుడు రాత అండి, దేవుడు రాత అది. ఇప్పుడు నా రాత రోడ్డు మీద ఉంటుందంటే రోడ్డు మీద ఉండాలి. ఇప్పుడు మీ రాత ఎలా ఉంది, మైక్ పెట్టుకుంటున్నారు, మైక్ పెట్టుకోవాలంటే మైకే పెట్టుకుంటారు మీరు, ఇంకేం పెట్టుకోలేరు కదా. ఇంకెలా ఉంటుంది అన్నమాట రాత. అంటే ఇదే దొరికిందా? రాత అండి, రాత తలరాత. సరే, మీరు ఏ విధంగా భ్రమ నీ తెలుసు, బతుకంటే బొమ్మలాట అని తెలుసు, తెలుసు తెల్లారుతుందని, తెలుసు మన కట్టె పుట్టుకుమంటదని. ఇలాగండి. సరే, ఫైనల్ గా ఇప్పుడు ఏంది నీ అల్లు డిమాండ్ అర్జున్కి ఏంటి? ఏం సపోర్ట్ చేసాను? అల్లు అర్జున్కి అయితే మనం అతను బయటికి రావాలని సపోర్ట్ చేసాం. వెళ్ళి వెంటనే స్టార్టింగ్ వెళ్ళిపోయారా, ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళారు కదా, ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిన వెంటనే మనం బయటికి రావాలని చెప్పి మంచిగా ఇంటి ముందే సపోర్ట్ చేసాం. అంటే ఏ విధంగా సపోర్ట్ అంటే ఏ విధంగా? అల్లు అర్జున్ నేను ఆ రోజేనండి వైజాగ్ వెళ్ళిపోవడం, అంతకుముందు 4 రోజుల కింద వెళ్ళిపోవడం, అలా సడన్గా ఇంటికి అల్లు అర్జున్కి ఇలా ఎందుకంటే నాకు మైత్రి మూసి అన్నం పెట్టిందండి, ఆకలేసి అన్నం పెట్టినాయి సినిమా ఇండస్ట్రీ. నాకు డబ్బులు లేకపోవచ్చు, సంపాదించకపోవచ్చు, నాకు మైత్రి మూసి సినిమా ఫీల్డ్ మొత్తం అన్నం పెట్టింది నాకు. ఇప్పుడు అన్నం పెట్టిన దానికి కూడా మనం ఇలా చేస్తే బాగుంటుందా? అలాంటి దానికి సపోర్ట్ చేయాలి కదా మనం. ఇప్పుడు అల్లు అర్జున్ గొప్పోడు, సాయిధరం తేజ్ గొప్పోడు, నితిన్ గౌడ్ గొప్పోడు, నిఖిల్ గౌడ్ గొప్పోడు, రవితేజ గౌడ్ గొప్పోడు, ప్రభాస్ గౌడ్ గొప్పోడు, వీళ్ళందరూ మేము మాట్లాడాం సినిమా ఇండస్ట్రీలోని. అందరూ సమానమే మాకు. వీళ్ళ గొప్పలు వాళ్ళ గొప్పలు ఏమో అందరూ సమానమే. అందరూ సినిమా ఫీల్డ్లో పని చేసుకుంటాం, కష్టపడే. మేము ఎందుకు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇక్కడ ఉన్నారంటే మేము పక్కనే ఉంటాం సినిమా ఫీల్డ్లోని. సినిమా ఫీల్డ్ వరకే, బయటనైతే అలా ఒప్పుకోరు వాళ్ళు. ఓన్లీ సినిమా ఫీల్డ్ వరకే. లోపల అందరూ కలిసికట్టుగానే ఉంటాం, పని చేసుకుంటాం, కలిసికట్టుగానే వర్క్ అయితే మనం అందరం కూడా కలిసికట్టుగానే చేసుకుంటాం. ఎవరు కూడా ఎవరిని ఉద్దేశించి ఒక మాట కూడా అంటారు అందులో. ఎందుకంటే మాట్లాడితే మటుకు బయటకు లాగేస్తారు వెంటనే. అందుకని ఎవ్వరు ఒక సినిమా ఇండస్ట్రీ కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎవ్వరు కూడా ఒక మాట అంటారు. మీరు చూస్తూనే ఉంటారు, తెల్లవారుజాను 4:30-5 గంటలకి కృష్ణానగర్ 1550 పిల్లల దగ్గర రామరాజు బ్యాచ్, విజయ్ గారి బ్యాచ్, రిషి గారి బ్యాచ్, అంటే వీళ్ళు పాజిటివ్గా చెప్పాలంటే వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు. నన్ను పాజిటివ్ నేను చెప్పాలనుకున్నది ఒకటే, మా వల్ల వాళ్ళు బతుకుతున్నారండి. ఏజెంట్లు బతుకుతున్నారు మా వల్ల. 100% నేను చెప్తున్నాను, ఏజెంట్లు బతుకుతున్నారు మా వల్ల. మా మీద మమ్మల్ని తీసుకెళ్ళి 800 సంపాదించుకొని మాకు ఇచ్చేది బోడి ముస్తు 400 ఎక్కడ పోయండి మిగతా 400? వర్క్ చేసేది మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు నానా తిప్పలు పడేది మేము. నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి, తనుకోమంటే తనుకోవాలి. మేము సినిమా ఫీల్డ్లో చేస్తున్నాం. వాళ్ళు ఇలాగ పక్కన దండ కట్టేసుకొని బాబు నువ్వు అటెళ్ళు, బాబు నువ్వు ఇటెళ్ళు, వీళ్ళు కాదండి. వీళ్ళకి 400 నిలబడిన వాళ్ళకి 400 ఏంటి, కష్టపడి వాడికి 400 ఏంటి? నాకు తెలియగడుగుతాను.
నిలబడే ఉంటున్నాడు, అతనికి 400 ఇస్తున్నారు. కష్టపడి వాడికి ఇలా ఏం పని వాళ్ళతో పని చేస్తున్నారు, వాళ్ళకే 400 ఇస్తున్నారు. ఏంటండి అసలు నాకు తెలియక అడుగుతాను. మరి ఏమన్నా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు దీనికి? ఫిల్మ్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నావు? కంప్లైంటా? ఇది మొట్టుగా చాలా వరకు నేను కోర్టులోనే ఇద్దామని చూసాను, నాంపల్లి కోర్టులో కూడా. మరి దీనివల్ల కూడా అంటే నువ్వు జనసేన పార్టీ అన్నావు కదా, మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళవా ఇది? ఇదా దీన్ని తీసుకెళ్తే ఎలా ఉంటుంది తెలిసిన, ఎలా ఉంటుంది అనమాట. ఎందుకు మనకు అంటూ ఒక చిన్న పేరు ఉంది, ఆ పేరు కూడా పోద్ది అక్కడ. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? లేబర్కి ఏమైనా కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా, లేబర్ ఇన్స్పెక్టర్కి? మరి అదే ఇద్దామని చూస్తున్నానండి నాకు తెలిసినంత వరకు అయితే.